50 సంవత్సరాల తర్వాత వస్తున్న రాజయోగం. బుధగ్రహం బలహీనమైన స్థితిలో ఉండడం వల్ల అరుదైన నీచభంగ రాజయోగం ఏర్పడింది. ఈ ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుంది. అయితే 4 రాశుల వారికి ఈ సమయంలో అదృష్టం కలుగుతుంది. వారి సంచార జాతకంలో రాజయోగం ఏర్పడుతుంది. సెట్లు అల్పాలు ఒక నిర్దిష్ట వ్యవధిలో సంభవిస్తాయి. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం అలా జరుగుతుంది. ఈ ప్రభావం మానవ జీవితంతో పాటు భూమిపై కూడా ఉంటుంది. మిథున రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి, మీన రాశుల వారి పై ఎక్కువ ప్రభావం ఉంటుంది. వారికి అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుందో చూద్దాం. ముందుగా కన్యా రాశి. ఈ రాశి వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిలో బుధగ్రహం బలంగా ఉన్న ప్రదేశాన్ని చూస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి తోడ్పాటు ఉంటుంది. అంతేకాకుండా వారు అభివృద్ధి చెందడానికి కూడా ఇదే మంచి సమయం. ఆస్తిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఆస్తి లావాదేవీల నుంచి లాభం పొందుతారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. శని 11వ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఏప్రిల్ 6న కన్యా రాశి వారికి ధన భాగ్యానికి అధిపతి అయిన శుక్రుడు 8వ ఇంటి నుంచి బయటకు వస్తాడు. దీనివల్ల డబ్బు ప్రయోజనం ఉంటుంది. మీడియాతో అనుబంధం ఉన్నవారు, సినిమా వారికి ఇది చాలా మంచి కాలం. తర్వాత రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి నీచభంగ్ రాజయోగం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి అయిన గురు హన్స్ అనే రాజయోగ రూపంలో ఉన్నాడు. వృత్తి వైవాహిక జీవితానికి బుధుడు అధిపతి. శనిదేవుడు 3వ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీనివల్ల ధైర్యం పెరుగుతుంది. ఈ సమయంలో భూమి కొనుగోలు చేయవచ్చు. ఈ సమయంలోనే ధనుస్సు రాశి వారి అదృష్ట రాయి అయిన పుక్ రాజును ధరించవచ్చు. తర్వాత రాశి వారు మిథున రాశి వారు. ఈ రాశి వారికి నీచ్ భంగ్ రాజయోగం లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకానికి సంబంధించిన కర్మ భవ మీద ఏర్పడబోతోంది. రియల్ ఎస్టేట్, కమిషన్, షేర్ బ్రోకర్, వ్యాపారి, అనుసంధానకర్త, స్టాక్ మార్కెట్ లాంటి వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. వీరు డబ్బులు పొందుతారు. వ్యాపార రీత్యా కొత్త ఆర్డర్లు వస్తాయి. సులభంగా వీరికి కలిసి వస్తున్నప్పటికీ కష్టపడిన దాన్ని బట్టే ఫలితం ఆధారపడి ఉంటుంది. కుజుడు కర్మకు కారకుడు. బృహస్పతి 10వ స్థానంలో ఉన్నాడు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి. ఆఖరి రాశి మీనరాశి. మీనరాశి వారికి నీచ్ భంగ్ రాజయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు గౌరవం లభిస్తుంది. రాజకీయ రంగంతో ముడిపడిన వారికి కొత్త పదవి దక్కవచ్చు. ఉద్యోగస్తులను వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ చేస్తారు. జీవిత భాగస్వామి సహాయంతో డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. కానీ దీనికోసం ఎంతో చెమటోడ్చాల్సి ఉంటుంది. ప్రయత్నాన్ని ఆపకూడదు. మీనరాశి వారి అదృష్టరాయి అయిన పుక్ రాశిను ధరించవచ్చు.